నేను సాటిస్ఫాక్షన్ కాలేదు. అంటే శంకర్ మార్కు నాకు కానరాలేదు భయ. యాక్టింగ్ అయితే ఎరగదీశాడు రామ్ చరణ్ అయితే. యాక్టింగ్ అయితే ఎవరెవరో క్యారెక్టర్లు ఉన్నాయో అంటే స్టోరీ ఇంకొంచెం గట్టిగా ఉంటే, అంటే ఫాదర్ క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండదు. అప్పన్నది కొంచెం గట్టిగా పెట్టుంటే బాగుండదు. అప్పన్నది కొంచెం క్యారెక్టర్ కొంచెం చిన్నగా పెట్టారు, అందులో వెంటనే చనిపోవడం జరుగుతుంది. అది ఇంకొంచెం గట్టి పవర్ఫుల్గా పెట్టుంటే అది జరుగుతుంది. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మనోడికి నత్తి గురించి వల్ల శ్రీకాంత్ని పెట్టాల్సి వస్తుంది సీఎంగా. దానివల్ల కొంచెం మనోడు సీఎం అప్పన్నం చంపేస్తాడు అన్నమాట. చూసినంత వరకు హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే నాకు స్టార్టింగ్లో ఒక హైలైట్స్ వస్తుంది భయ. హెలికాప్టర్లో దిగుతాడు, కత్తి పట్టుకొని వెళ్ళిపోతుంది. నాకు ఆ సీన్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది భయ. స్టార్టింగ్లో అందరిని పట్టాల మీద పండబెట్టి ట్రైన్ వస్తుంటే ఆ సీన్ నేను అసలు నాకు ఇంకా నాకు పోవట్లేదు భయ. ఆ సీన్ నాకు సినిమాలో ఎక్సలెంట్గా అనిపించింది భయ. అది ఇంకా సీన్స్ ఇంకొంచెం గట్టిగా పెట్టుకుంటే బాగుంటుంది. అదే ఏదో రూమ్లో ఈఎంలు ఉంటాయి కదా, ఎలక్షన్ ఈవీఎంల మిషన్లో, దాంతో ఫైట్ జరుగుతుంది భయ. అవును, యూజువల్ స్టోరీ సేమ్ రొటీన్ స్టోరీ భయ. రొటీన్ స్టోరీ కానీ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. హీరో కోసం అయితే చూడొచ్చు భయ. అవునా, ఎలక్షన్ అయితే సేమ్ రొటీన్ లాగానే ఉంటుంది. ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే మరి ఇంత ఎలక్షన్లో కూడా ఇన్ని లంజ నాటకాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశాను. అంటే బయట జరిగాయి కానీ బయట జరిగింది వేరు, సినిమాలో జరిగింది వేరు. బయట జరిగింది ఎవడు చూపాడు కూడా. నీకు అంతెందుకు ఇందు సినిమాలో నీకు అడగలే రియలిస్టిక్ అనిపిస్తుంది, అది వేస్ట్ అనిపిస్తుంది నాకు ఆ సీన్లో అయితే. సినిమా కాబట్టి పెట్టేసి ఉండొచ్చు. ఓట్లు కౌంటింగ్ అప్పుడు నీకు దరిదాపుల్లో కూడా ఎవరు నీడు జేసీబీలో వేసుకెళ్తాడు మరి. అది కూడా కొంచెం అన్న ఇంకా 2 సినిమాలు ఉండే, ఒకటి డాకు మహారాజు, ఇంకోటి సంక్రాంతి ఉంది. ఆ 2 సినిమాల మీద ఈ సినిమా డిపెండ్ అయి ఉంటుంది. చూడు, కలెక్షన్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎవడు ఉత్తిపుణ్యానికి డబ్బులు పెట్టడు, డబ్బులు రావాలని కోరుకుంటున్నా నేను కూడా. యాక్టింగ్ అయితే ఇరిగి తీసేశారు అన్న. సినిమా అయితే బాగుంది, వన్ టైం వాచబుల్. నేను నిజంగా చెప్తున్నాను. అన్న తట్టుకుంటుంది అన్న, కంపల్సరీగా తట్టుకుంటుంది. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి తెలిసింది అది. ఓకే, సాంగ్స్ బెస్ట్ అది జరగండి. అండ్ ఇంకోటి మిక్స్ సాంగ్ డ్రాప్ సాంగ్ అది హైలైట్. ఇంకా హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ అండి. ఇంటర్వెల్ అండ్ ఆ తర్వాత ఆయనని మొత్తం సినిమా రిలీజ్ చేయొద్దు. ఆయన ఒక సీఎంగా కూడా ఒక అవుతుంది, ఒక ట్విస్ట్ లాగా అవుతుంది. అండ్ చాలా వరకు బాగా నచ్చుతుంది. యూత్కి అయితే విత్ ఫ్యామిలీ అండ్ యూత్ అందరు చూసే ఫిలిం అండ్ బెస్ట్ మూవీ అండ్ ఎవర్. చాలా 5కి 3 సాంగ్స్ అండ్ ఫిలిం చేసిన రామ్ చరణ్ యాక్టింగ్కి హైలైట్ అండ్ మిగతా అనేది. ఓకే అన్న, సినిమా ఎట్లా ఉంది అన్న? సినిమా అయితే వేరే లెవెల్ అన్న, ఇచ్చి పడేసిన మనకు. ఈ కొనిదెల ఫ్యాన్స్కు సంక్రాంతి జనవరి 10 ముందే వచ్చేసిందన్న. 2025తో కొత్త పాయింట్, కొత్త ఫ్రెష్గా ఒక కొత్త జానర్లో మనకు శంకర్ గారి డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ వచ్చిందన్న. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ఈ మూవీలో వేరే లెవెల్ అయినా ఆయన నటించాడు అన్నదానికంటే ఈ మూవీలో ఆయన జీవించారన్న. వేరే లెవెల్ ఇచ్చి పడేసినన్న. మూవీ చాలా చాలా బాగుంది. ఆయన ఇందులో కొన్ని పాత్రలు చేశాడు. ఆయన చేసిన ప్రతి ఒక్క ఏ పాత్రకు ఆ పాత్ర స్పెషల్ అన్న. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. శంకర్ సార్ ఎన్నుకున్న కథను 100కు 1000 రెట్లు కరెక్ట్గా తీసి మన ముందుకి మూవీ తీసుకొచ్చారన్న. 2025 టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా రికార్డులను బదులు కొట్టేస్తాన. మామూలుగా కాదు, సినిమా అయితే చాలా బాగుంది. ఫైట్లు కానీ, పాటలు కానీ, మనకు హీరోయిన్ కానీ, మనకు విలనిజం కానీ, మ్యూజిక్ కానీ, బీజం కానీ ఎక్కడ బోరు కొట్టకుండా, ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఈ సీను విమర్శించడానికి విమర్శలకు సైతం కూడా లేకుండా శంకర్ సార్ చాలా నీట్గా అని క్లీన్గా మూవీ డైరెక్ట్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు భయ. నా వరకు అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిన భయ. ఇంకోటి ఇండియాలో నెంబర్ 1 అంటే ఓన్లీ శంకర్ సార్ భయ. వారి తర్వాత ఎవరైనా ఆయన మాది డైరెక్ట్ చేయాలంటే వేరే వాళ్ళతో కాదు భయ. ఎవరైనా చేయాలంటే అది మళ్ళీ ఆయనే చేయాలి. కాబట్టి నెంబర్ 1 ఇండియా డైరెక్టర్ శంకర్ గారు ఈ మూవీ మనకు గేమ్ చేంజర్ మూవీ తీసుకొచ్చారు. మూవీ చాలా బాగుంది. మూవీలో ఎక్కడ ల్యాగ్ లేదు. చాలామంది యావరేజ్ అది అంటున్నారు, అలాంటి ఏం లేదు భయ. ఒకే ఒక్కడు జంటి మేలు భారతీయులు అంటున్నారు. ఇది ఆ టైంలో ఆ జోనర్లో అలా తీశారు భయ. ఇప్పుడు ఇది 2025 జోనర్లో 2000 మళ్ళీ ఫ్రెష్గా పాయింట్ అదే. కానీ లోపల కథ ఒకటే, కానీ కథాంశం కథకు చాలా తేడా ఉంటుంది. అది చాలామందికి తెలియదు. మనం ఏం చేస్తాము, కథ వేరు
కథాంశం వేరు భయ. కథలోని కథాంశాన్ని తీసుకొని మనకి గేమ్ చేంజర్లో శంకర్ గారు తీశారు. మూవీ అయితే ఇచ్చి పడేసిను. ఈ మూవీ అయితే నాకు ఎన్నిసార్లు చూడబోతుంది అవుతుంది భయ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేగ మూవీలో యాక్టింగ్ వేరే లెవెల్ భయ. అలా ఇలా కాదు, మన థియేటర్లో కూర్చుంటే సీట్లు ఉండే పైన కూర్చొని మళ్ళీ కిందికి ఎగిరి పడేటట్టుకుంది భయ. తమననే మ్యూజిక్ ఇచ్చి పడేసిన మూవీ అయితే చాలా చాలా బాగుంది. 2025 ఈసారి సంక్రాంతి వినైతే గేమ్ చేంజర్ భయ. మూవీ అయితే చాలా బాగుంది. ఇది అందరూ చూడాలని కోరుకుంటా. పాలిటిక్స్ కూడా కొన్ని చూపించారు. పక్కాగా యూత్ కూడా మూవీ చూడాలని కోరుకుంటున్నా. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ సినిమా చూస్తుంటే మాత్రం అసలు ఒక డిఫరెంట్గా తీసిండ్రు. సినిమా ఒక బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా రామ్ చరణ్ గారి ఒక డిఫరెంట్ రోల్ చూపించిన శంకర్ గారు చాలా మంది సినిమా చూస్తుంటే మాత్రం ఒక మన భారతీయుడు కంటే కంపేర్ చేసుకుంటే దానికంటే బాగా తీసిండు శంకర్ గారు. ఎక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా ఇది మాత్రం ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. కెరియర్లో రామ్ చరణ్ అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒక్కడు ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా చూపించిండు. అంటే సెకండ్ పాత్ర పోషించిండు తండ్రి క్యారెక్టరు. అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామంటే దానికంటే డబుల్ చేసిండు. అంటే కొద్దిగా ఆయనకు మాట్లాడడానికి రాదు, కొద్దిగా అంటే పదవిలో ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి లేవడం కానీ హీరో గారు అది చేయడం సాహసం చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు అన్న. మన సినిమా చూస్తే అర్థమవుతుంది అన్న. అసలు సినిమా దేనికోసం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసినాక చెప్పండి. ఈ సినిమా మాత్రం శంకర్ గారు నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనకు సమాజానికి ఓట్లు వేస్తే మనం ఎందుకు వేస్తాం, మనం ఎన్నుకోలేం, మనం మంచి ఎన్నుకుంటే ప్రభుత్వం చూసుకోవడానికి ఇస్తాం. అది సినిమా మెసేజ్ చూపించిండు. ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. డ్యాన్స్ మాత్రం చింపేసిండు అన్న. రామ్ చరణ్ డ్యాన్స్ మాత్రం జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేసిండు. న్యాచురల్గా చేసిండు డ్యాన్స్. ఇంకోటి నీకు ఎక్కడ కూడా ఓవర్గా పెట్టలే, అంటే సింపుల్గా తీసుకోపోయింది. అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించిండు రామ్ చరణ్. కానీ సింపుల్గా తీసిండు. ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ మన విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు. అది ఆమె కూడా బాగా చేసిండు తల్లి క్యారెక్టర్. అంటే ఎక్కడ కూడా పోలేదు. సినిమా మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో సినిమా మంచిగా తీసిండన్న. ఎస్ఎస్ సూర్య గారు మాత్రం అద్దర కొట్టిన విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు. ఇప్పుడు మాత్రం సమాజం నచ్చేటట్టు తీసిన సినిమా మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్, దిల్ రాజు గారు ముందుగా హ్యాట్సాప్, ఆల్ ఆఫ్ యూ టీమ్. హ్యాపీ సంక్రాంతి ముందే సినిమా ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. రేపు వచ్చే రాబోయే సినిమా 2 సినిమాలు బ్లాక్ బస్టర్ 5/5 ఇస్తా. సూపర్. హై మూమెంట్ సాటిస్ఫాక్టరీకి వెళ్ళావు, కానీ సినిమా ఒకసారి చూడొచ్చు. సో అంటే అన్ప్రిడిక్టబుల్ అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? లేదు, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. అవి అందరికీ మాకు ఫ్యాన్స్కి హ్యాపీనెస్ ఇచ్చేవి, అవి బాగున్నాయి. సంక్రాంతి రిలీజ్ చేయడం అయితే మంచిదైంది. సో అంటే 3 years చేశారు కదా, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అది సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది. నేను దాని మీద కమెంట్ చేయలేను, కానీ యా అంతే. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. యా పాటలు నానా హైరానా సాంగ్ లేదు, అది ఎడిట్ చేశారు కరెక్టే. నేను మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఆ ట్వీట్ చూశాను, 14th యాడ్ చేస్తున్నారు అని చెప్పని. అది కూడా ఉంటే ఇంకా బాగుండేది, విజువల్ వండర్లా ఉండేది. బట్ సినిమా మనకి అంతే. యా ఒకసారి చూడొచ్చు, సంక్రాంతి కాబట్టి హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో. లేదు, అంతకుముందు చెప్పిన మార్క్ సినిమాలతో ఒకే ఒక్కడు అట్లన్నిటితో పోల్చలేము. ఆ రేంజ్ అయితే లేదు. ఆ రేంజ్ నేను సాటిస్ఫాక్టరీకి వెళ్ళాను. థ్యాంక్ యూ.